హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గ్రైండర్లో అయితే నేను ఇడ్లీ పిండి కోసం మినప్పప్పుని గ్రైండ్ చేసుకుంటున్నా. కొత్తగా గ్రైండర్ తెచ్చినా కదా, అందుకే మీకు చూపిస్తూ మీకు షేర్ చేసుకుంటున్నా అనమాట. ముందుగా నానబెట్టుకున్నాను ఒక కప్పు మినప్పప్పు. నానబెట్టుకుందాని గ్రైండర్లో అయితే వేసుకున్నా. అది ఎట్లా అంటే స్టార్టింగ్ పప్పు వేయకుండా కొంచెం సేపు గ్రైండర్ ఆడించాలి. దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పప్పు వేసుకోవాలన్నమాట. వాటర్ పప్పుకు సరిపడా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకైతే నేను 2 కప్పుల ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నా. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? తిన్నారా లేదా? ఏం వండుకున్నారు? నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఓకేనా? ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పావుగంట పడుతుంది ఫ్రెండ్స్ గ్రైండర్లో అయితే. అదే మిక్సీలో అయితే 1 నిమిషంలో గ్రైండ్ అయిపోతుంది కదా. అది బాగా హీట్ ఎక్కుతుంది అన్నమాట పిండి. దీంట్లో అయితే మనం రోట్లో ఎలా రుబ్బుకుంటామో గ్రైండర్లో కూడా అట్లనే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. టిఫిన్స్ అన్నీ ఏం చేసుకున్నా కూడా గ్రైండర్లో. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, అది గ్రైండ్ అయిపోయింది. దాన్ని బయటికి తీసేసుకుందాం ఒక బౌల్లో. దీంట్లో కడిగి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకుందాము. నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. నన్నైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు రవ్వ పిండిలో కలిపేసాం కదా, మంచిగా కలిసిపోవాలి. రెండు కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నా. నైట్ అంతా అట్లనే ఉంచేసి మార్నింగ్ టిఫిన్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసాను పిండిలో, అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. మంచిగా ఇడ్లీ ప్లేట్లో నెయ్యి రాసుకున్నా. నెయ్యి రాసుకొని ఇడ్లీలు అయితే వేసుకుంటున్నా. మాది ఇడ్లీ కుక్కర్ అయితే ఉంది, విజిల్ వస్తుంది అన్నమాట. త్వరగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి, ఇదే ఇడ్లీ కుక్కర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయితే చేస్తున్నాం, చట్నీ విత్ ఇడ్లీ.